సత్యసాయి జిల్లా హిందూపురంలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ రెచ్చిపోయాడు. హిందూపురం పిఎస్లో పనిచేసే కానిస్టేబుల్ రవిపై కత్తితో దాడి చేశాడు క్రిమినల్ కావిడి నాగేంద్ర. చిలమత్తూరు గ్యాంగ్ రేప్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు నాగేంద్ర. అతన్ని పట్టుకునేందుకు వెళ్లిన కానిస్టేబుల్ పై దాడికి పాల్పడ్డాడు. చిలమత్తూరు మండలం ఎర్రకొండ అటవీ ప్రాంతంలో పోలీసులపై తిరగబడ్డాడు క్రిమినల్ నాగేంద్ర. దీంతో ముందుగా ఆత్మరక్షణ కోసం పోలీసులు 2 సార్లు గాల్లోకి కాల్పులు జరిపారు. పట్టుకునేందుకు ప్రయత్నించిన కానిస్టేబుల్ రవిపై దాడి చేసి పారిపోతుండగా నాగేంద్ర కాలిపై కాల్చారు పోలీసులు. గాయపడ్డ కానిస్టేబుల్ రవిని, నిందితుడు నాగేంద్రను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రాష్ట్రంలో కలకలం రేపిన చిలమత్తూరు అత్తాకోడలు గ్యాంగ్ రేప్ కేసులో నాగేంద్ర ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. నిందితుడి నాగేంద్రపై 2 రాష్ట్రాల్లో 90కి పైగా కేసులున్నాయి. మా ప్రతినిధి నరేష్ తో మాట్లాడదాం. నరేష్, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఇంతగా రెచ్చిపోయాడు. గాయపడ్డ కానిస్టేబుల్ పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది? నిజంగానే సంచలనమైనటువంటి ఒక కేసు. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ కాబట్టి నాగేంద్రన్ అయితే ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారని చెప్పుకోవాలి. రాష్ట్రంలో సంచలనం రేకెత్తించినటువంటి చిలపత్తూరు అత్తాకోడల గ్యాంగ్ రేప్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి నాగేంద్ర ఇవాళ చిలమత్తూరు మండలంలో ఉన్నటువంటి ఎర్రకొండ సమీపంలో ఉన్నటువంటి ఒక పక్కా సమాచారంతో రూరల్ సిఐ ఆంజనేయులు, అదేవిధంగా ఇతర పోలీస్ సిబ్బందులతో అతను పట్టుకునేందుకు ప్రయత్నించగా అక్కడ వెళ్ళినప్పుడు ఒక్కసారిగా నిందితుడు నాగేంద్ర మొదటగా కానిస్టేబుల్ రవిపై దాడి చేశాడు. అనంతరం సిఐ ఆంజనేయులు పేరుకు దాడి చేయడంతో సిఐ ఆంజనేయులకు కూడా ఛాతిలో కత్తి గుచ్చుకుంది. అయితే ఒక్కసారిగా దాడి చేయడంతో ఉలిక్కిపడినటువంటి పోలీసులు, అదేవిధంగా అటు సిఐ ఆంజనేయులు కూడా ఇక కాల్పులు జరపాల్సిన పరిస్థితి వచ్చింది. మొదట ఒక రౌండ్ కాల్పులు గాల్లో జరిపిన తర్వాత కూడా నాగేంద్ర కంట్రోల్ కాకపోవడంతో ఆయన కాల్పులు జరపడంతో తీవ్ర గాయాలైనటువంటి నాగేంద్ర కుప్పకూలిపోయాడు. అదేవిధంగా పోలీసులు చుట్టుముట్టి వెంటనే నాగేంద్రతో పాటు ఇటు సిఐ గాయపడ్డ ఆంజనేయులను, అదేవిధంగా కానిస్టేబుల్ రవిని ముగ్గురిని కూడా ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించినటువంటి ఈ అత్తాకోడల గ్యాంగ్ రేప్ కేసులో ప్రధాన నిందితుడైతే మాత్రం నాగేంద్ర పట్టుకున్నారు. ఇతనిపై రాష్ట్రంలో దాదాపు ఒక 2 తెలుగు రాష్ట్రాలు దాదాపు 90 కేసుల పైన దోపిడీలు, దొంగతనాల కేసులు, హత్య కేసులు కూడా ఉన్నాయి. రైట్ నరేష్.